Mobiles. Live your life with Lot Mobiles. Lot Mobiles for smart mobiles. Live your life with Lot Mobiles. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలకమ్మ ఏ తల్లి గన్నాదో ఏ ఊరు సిన్నాదో చిత్రంగా నీకే ఎదురైనాదమ్మా ఎన్నడూ నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నిర్రెబారిన నేల తులసిని పడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంబరాలో 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు మును ముందు చూడాలు తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మాసెల ఏరు ఈ గాలిలో నాగమ్మ జోల ఉన్నది వినుకోరవో బుజ్జి కన్నా ఈ మన్నులోన నన్న స్పర్శ ఉన్నది ఘనమేదిరా దీనికన్నా కొండకోనే నీకు అండదండైనది పరదేశపు పసివాడా గుండె నిండా పల్లె నిన్ను దాసుకుంటాది అంత ప్రేమ ఉంది ఈడా గగన వీధి వీడి నేలకొచ్చి నోడ గమనించరా అసలు యాడుందో నీ జాడ నారీ చిట్టి చిలకమ్మ ఏ తల్లి గన్నాదో ఏ ఊరు సిన్నాదో చిత్రంగా నీకే ఎదురైనాదమ్మా ఎన్నడూ నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నిర్రెబారిన నేల తులసిని పడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంబరాలో 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు మును ముందు చూడాలు తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మాసెల ఏరు ఈ గాలిలో నాగమ్మ జోల ఉన్నది వినుకోరవో బుజ్జి కన్నా ఈ మన్నులోన నన్న స్పర్శ ఉన్నది ఘనమేదిరా దీనికన్నా కొండకోనే నీకు అండదండైనది పరదేశపు పసివాడా గుండె నిండా పల్లె నిన్ను దాసుకుంటాది అంత ప్రేమ ఉంది ఈడా ఇప్పటివరకు షాటపూర్ అందాలు వీక్షించారు కదా. ఇప్పుడు గ్రామంలో గ్రామ సర్పంచ్ అయినటువంటి వికార్ పాషా గారితో మనం షాటపూర్కి సంబంధించిన విశిష్టతను కూడా మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు తెలంగాణ పల్స్. మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాంకి ఈరోజు రెంజల్ మండల్ షాటపూర్ గ్రామానికి చెందిన వికార్ పాషా సర్పంచ్ గారితో ఉన్నాము. వారి కుటుంబ నేపథ్యం, మరి వారి రాజకీయ జీవితం, వారి ఊరి విశిష్టత వారి మాటల్లోనే వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. మీ గురించి చెప్పండి. మా కుటుంబంలో నేను మరియు మా తమ్ముడు మరియు మా చెల్లెలు ఉంటుంది. నేను ఈ 2014లో ఎంపీటీసీగా ఓడిపోవడం జరిగింది. తర్వాత నేను 2014 నుండి 19 వరకు నేను విలేజ్లో ప్రతి కార్యక్రమం ఏదైనా ఎవరైనా ప్రాబ్లం ఉన్నా సరే ఏదైనా పెన్షన్స్ల పరంగా కానీ సోషల్ వర్క్స్ చేసుకుంటా మంచిగా ప్రజల దగ్గర వెళ్ళి వాళ్ళ ప్రతిదీ అంటే ఏం అవసరం ఉన్నదో వాళ్ళకి కొన్ని చిన్న చిన్న బాధలు మనం హెల్ప్ చేసుకుంటూ వచ్చి 2019లో మనం అంటే ఫస్ట్గా సర్పంచ్ నిలవడం జరిగింది. 2019లో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. పోటీలో మనం గెలుపొందాము 400 ఓట్లతో. సర్పంచ్గా మీరు గెలిచిన తర్వాత మొదటిగా చేపట్టిన పని ఏంటి ఊరిలో? ఫస్ట్ నేనైతే ఇంతకుముందు సర్పంచ్లు ఎవరు కూడా టైం ఎక్కువ ఇవ్వకుండే. నేను ఫస్ట్ గ్రామ పంచాయతీలో ఉదయం 10 గంటలకు వచ్చి మరియు మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 5 గంటల వరకు ఎక్కువ టైం నేను ఇక్కడనే గ్రామ పంచాయతీలో ఇచ్చాను. ఎందుకంటే అంటే ప్రతి విషయం అంటే చిన్న విషయమైన వాళ్ళు వచ్చి ఇంతకుముందు లేడీస్ గ్రామ పంచాయతీకి రాకుండే. నేను వచ్చిన తర్వాత మహిళలు చాలా దగ్గర వచ్చి వాళ్ళ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ
అవన్నీ చెప్పుకుంటా నా దగ్గర పని తీసుకున్నారు. అంటే మీరు పొద్దున్న నుంచి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వరకు ఇక్కడే ప్రజాసేవలోనే ఉంటారు కంపల్సరీ అమ్మా. ఈ సర్పంచ్ కాకముందు మీరు సోషల్ వర్క్ చేశానని చెప్పారు. అంటే మీ ఊర్లో ఏ విధమైన సోషల్ వర్క్ చేశారు మీరు? అంటే అమ్మ పెళ్ళిళ్ళ దగ్గర కంపల్సరీ వెళ్తా. అంటే పేదోళ్ళ దగ్గర వెళ్ళి ఒక 5,000 కానీ ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం కంపల్సరీ చేస్తా. ఇంకా హాస్పిటల్స్లో కూడా ఎవరైనా అంటే మా విలేజ్ పరంగా పేదవాళ్ళు ఏదైనా సహాయం ఉంటే వాళ్ళకి వెళ్ళి అక్కడ కలవడం, వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి రావడం, మనతో ఎంత అయితే అంత. ఇలాంటి బాగా పనులు. అంటే మొన్న కూడా ఈ మధ్యలో ఒక మా వర్కర్ చనిపోవడం జరిగింది. అతనికి అంటే సంవత్సరం క్రితం అతనికి 4 కూతుర్లు ఉండే. వాళ్ళకు 4 కూతుర్ల మీద నేను ఒక్కొక్క అమ్మాయికి 5,000 ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి చిన్న చిన్న పనులు బాగా చేస్తాం మేడం, సేవా కార్యక్రమాలు. మేము విన్నాము కరోనా టైంలో మీరు చాలా మటుకు ఆర్థిక సహాయం కానీ వాళ్ళకు రేషన్స్ కిట్స్ ఇవ్వడం అటువంటివి చాలా చేశారని విన్నాం. అవునమ్మా, 10 లక్షల రూపాయల దాకా నేను ఖర్చు పెట్టడం జరిగింది. అంటే విలేజ్లో మీ సొంతగా 10 లక్షల రూపాయలు? అవును, 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే అంటే పేద ఇంట్లకు ప్రతి ఇంటికి వెళ్ళి నేను వాళ్ళకి నిత్యావసర వస్తువులు, బియ్యం కానీ నూనె కానీ అలాంటి వస్తువులు ప్రతి ఇంటికి ఇచ్చాను. ఇంకా అప్పుడే బక్రీద్ పండుగ కూడా వచ్చింది. పేద మైనార్టీ సోదరులకు కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే అంటే ఇంట్లో ఎందరు లేడీస్ ఉన్నారో అందరికీ నేను చీరలు ఇచ్చిన వాళ్ళకు ఆ పండుగకు. మరియు వాళ్ళకు కొందరికి అంటే అందరూ కూడా పండుగని సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కరోనా టైంలో అందరు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి మీరు ప్రతి కుటుంబంలో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అవునమ్మా. ఇంకా మీరు ఊర్లో చేసిన డెవలప్మెంట్స్ అంటే నేను గెలవంగానే ఫస్ట్ ఆఫ్ శ్మశాన వాటిక పక్కకు ఒక అంటే గల్లీ ఉంటుంది. అక్కడ గల్లీలో వెళ్ళి నేనంటే ఫస్ట్ మూరం రోడ్ వేసాం. విలేజ్లో ఎక్కడెక్కడ అంటే ఇంద్రమ్మ కాలనీలో కూడా మూరం వేసాం. ఆ తర్వాత కొన్ని దగ్గర అంటే డ్రైన్స్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఒడ్డెర్ర కాలనీలో కూడా 25 lakhs సీసీ రోడ్స్. అంటే అక్కడ 40 సంవత్సరాల నుండి ఎవరు చూడలేదు, చాలా పేద కాలనీ. ఆ కాలనీలో నేను వచ్చిన తర్వాత సీసీ రోడ్స్ మరియు డ్రైన్స్ వేయడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడు చాలా మంచిగా ఉంది ఆ గల్లీ. సీసీ రోడ్స్ కాకుండా డ్రైనేజెస్ ఇంకా ఏం డెవలప్ అంటే మా గ్రామ పంచాయతీ తరఫున తర్వాత ఎమ్మెల్యే గారు కూడా మాకు అంటే కొన్ని అంటే రోడ్స్ ఇచ్చారు. రైతు వేదిక మరియు హెల్త్ సెంటర్ మరియు ఖురేషి కమిటీ హాల్ కానీ బీసీ కమిటీ హాల్ కానీ ఇంకా అలాగే మన పెద్దమ్మ టెంపుల్కు ప్రహారీ గోడ కూడా ఇచ్చారు. మరియు మన ఖబ్రస్థాన్కి కూడా 25 లక్షల ప్రహారీ గోడ కోసం ఇచ్చారు. అలాగే మళ్ళీ శ్మశాన వాటిక కూడా అంటే 12 లక్షల దాకా శ్మశాన వాటిక, హిందూ శ్మశాన, బీసీ శ్మశాన వాటిక కూడా ఇచ్చారు. ముఖ్యంగా మన ఊరి విశిష్టత ఏంటి? విశిష్టత అంటే అమ్మ తెలంగాణలోనే నంబర్ 1 మా అంగడి సాటాపూర్ అంగడి. అంటే తెలంగాణలోనే నంబర్ 1 అంగడి. ఇక్కడ 2 కోట్ల దాకా బిజినెస్ అవుతుందమ్మా. ఇంకా వాళ్ళకు కూడా మేము ప్రతిదీ అంటే ఏ హెల్ప్ మా గ్రామ పంచాయతీ తరఫున ప్రత్యేకంగా చేస్తూ ఉంటాం. ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి మంచిగా ఉన్నాయి. వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి మార్పులు వచ్చినాయి ఊర్లో మీరు సర్పంచ్గా అయిన తర్వాత? విలేజ్లో అమ్మ ఫస్ట్ ఆఫ్ మా దగ్గర అంటే మన బతుకమ్మ పండుగ ఉండేది. ఇంత నేను రాకముందు అంటే ఇట్లా నేను వచ్చిన తర్వాత డీజే కానీ ఒక 1/2 కిలోమీటర్ నేను లైటింగ్ పెట్టిస్తాను. అంటే 2019 నుండి నేను వచ్చిన నుండి ఫస్ట్ సంవత్సరం నుండి లైటింగ్ మొత్తం చెరువు దాకా పెట్టించి అక్కడ ఘాట్ దగ్గర కూడా లైటింగ్ మంచిగా పెట్టించాను. ఇంకా డీజే ఇంకా ఏమంటారు అక్కడ పులిహార అన్నం కూడా నా తరఫున. అంటే ఇవన్నీ కార్యక్రమాలు నేను చేస్తా వస్తున్నామ్మా. ఇంకా పెద్దమ్మ గుడి కూడా అప్పుడు నేను సర్పంచ్ కాకముందు అంటే కొంచెం స్లాబ్ అప్పుడు ఆగిపోయి ఉండే అమ్మ. వాళ్ళు నాకు కమిటీ వాళ్ళు పిలిచి ఇట్లా ఆగిందంటే అప్పుడు నేను ఇమీడియట్గా 50,000 నా సొంత డబ్బులు ఇచ్చి పని స్టార్ట్ చేయించినామా అప్పుడు కూడా. ఇంకా పెద్ద పండుగ కూడా నేను నా ప్రేట్లో ఒకసారి జరిగింది, చాలా గ్రాండ్గా జరుపుకున్నాం. మేమందరం కలిసిమెలిసి ఉంటాం. ఇంకా నేను గత 7 సంవత్సరాల నుండి మన హనుమాన్ భక్తులకు నేను అక్కడ అన్నదాన కార్యక్రమం పెడతామా 7 సంవత్సరాల నుండి. ఇంకా మా విలేజ్లో రామ మందిరం పునర్నిర్మాణం జరుగుతుంది. దాంట్లో కూడా ఫస్ట్ విలేజర్స్ నాకు పిలిపించి మేమందరం కూర్చొని వాళ్ళు అడిగారు అంటే మీ తరపున ఏం హెల్ప్ చేస్తారంటే నేను 2,51,000 నా తరపున చందా రూపంలో నా సొంత డబ్బులు ఇచ్చాను. అలాగే ఇక్కడ కొత్తగా మస్జిద్ కూడా కట్టారు ఖురేషి కమిటీ ఏరియాలో, వాళ్ళకు కూడా సేమ్ డబ్బులు ఇచ్చాను. అంటే మీరు ఒక మైనారిటీ అయినప్పటికీ ఇక్కడ అటువంటి మెన్షన్ ఏం లేకుండా మీరు ఎవరికైనా కూడా నేనున్నానని ముందుకెళ్తారు ప్రతి విషయంలో. అస్సలు ఏం భావం ఉండదు. మేము అందరం కలిసి కట్టుగా ఉంటాం. ఇంకొక విషయం అమ్మ,
ఇంకా ఇప్పుడు నేను అంటే సర్పంచ్ కాకముందు నుండే నేను గణపతులకు ప్రతి గణపతి దగ్గర 10,000 రూపాయలు ఇస్తాను నేను ఒక్కొక్క గణపతి అంటే మండపానికి. ఎందుకంటే యూత్ కూడా నాతో చాలా బాగుంటుంది. దాదాపు ఎన్ని మండపాలు ఉంటాయి సార్ ఇక్కడ? మా దగ్గర 20 పైననే ఉంటాయమ్మా. ప్రతి మండపానికి 10,000 ఇస్తాను. 10,000 రూపాయలు. అవును, 10,000 మీరు సొంతగా? నా సొంత డబ్బులు. అంటే ఇక్కడ అసలు మైనార్టీ నాన్ మైనార్టీ అన్నట్టు భేదం ఏం ఉండదు, ఏం లేదు, అందరూ కలిసికట్టుగా ఉంటారు. జాతీయ జెండా జిల్లాలోనే 4 ఉన్న దాంట్లో ఒకటి మన ఊర్లో ఉంది, బోధన్ నియోజకవర్గంలోనే సాటాపూర్ గ్రామంలో జాతీయ జెండా ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి చెప్పండి. ఈ జెండాకు అసలు ఇక్కడ ఉన్న యువత పిల్లలు అంటే అందరూ ఒకసారి అన్న ఇక్కడ అంటే డిస్టిక్లో 3 దగ్గర ఉంది, మనం వాళ్ళ సాటాపూర్ సెంటర్ ఉంది 17 ఊర్లకు, అన్న మనం ఒక జెండా ఏర్పాటు చేసుకుంటామని యువత వచ్చి నాకు చెప్పడం జరిగింది. ఇంకా ఈ విషయంలో యువత చాలా నాకు హెల్ప్ చేసింది జాతీయ జెండా పెట్టడానికి. యూత్ వచ్చి అంటే 2 రోజులు నైట్లో కూడా వాళ్ళు వచ్చి అక్కడ ఉండి ఒక 20 మెంబర్స్ అక్కడ ఉండి దానికి ఏర్పడడానికి కృషి చేశారు. అంటే డిస్టిక్లో కలెక్టరేట్ దగ్గర ఉంది, రెండోది మన రైల్వే స్టేషన్లో, మూడోదేమో ఆర్మూర్లో ఉంది. మన కాన్స్టెన్సీలో మాత్రం సాటాపూర్ చౌరస్తాలోనే మన జాతీయ జెండా ఉంది. ఎందుకంటే ఆ జెండా ఉండడం వల్ల నేను ఎంతో గౌరవంగా ఫీల్ అవుతున్నా. అంటే మా విలేజ్లో ఒక జెండా 62 ఫీట్ల జెండా పెట్టుకోవడం చాలా ఆనందమైన విషయం. ఈ క్రెడిట్ మొత్తం మా సాటాపూర్ యువతకి ఉంటుందమ్మా. ఆలోచన యువతదే, నేను దాంట్లో నా సొంత డబ్బులు పెట్టడం జరిగింది, కానీ అంతా చేసింది వాళ్ళే యువత. మన గ్రామంలో హెల్త్ సెంటర్ కావచ్చు, రైతు వేదిక, ఇలాంటి మంచి మంచి డెవలప్మెంట్స్ అంటే చాలామంది సర్పంచులు నిధులు తేవడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. అంటే మీరు ఇంత తక్కువ టైంలో ఇవన్నీ ఎలా చేయగలిగారు? అంటే నాకు హెల్ప్ చేసింది మాత్రం ఎమ్మెల్యే గారే. అంటే ఫస్ట్ ఆఫ్ అమ్మ హెల్త్ సెంటర్ గ్రామ పంచాయతీ పక్కకు ఒకటి చిన్నగా ఉండే, ఆ హెల్త్ సెంటర్ అంటే స్థితిలో వచ్చిండే. నేను అంటే ఎమ్మెల్యే గారికి చెప్పి హెల్త్ సెంటర్ 22,50,000 శాంక్షన్ చేసుకోవడం జరిగింది. నా ప్రేడ్లోనే 1 సంవత్సరం క్రితమే ఎమ్మెల్యే గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. అక్కడ హెల్త్ సెంటర్లో కూడా చాలా ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ చాలా మంచిగా చూసుకుంటారమ్మా. వాళ్ళు ఏఎన్ఎంలు మా దగ్గర కరోనా సమయంలో చాలా హెల్ప్ చేశారు. అలాగే నేను ఇక్కడ సొసైటీ రెంజల్లో ఉంది, ఆ సొసైటీ మందులు అంటే మా విలేజర్స్ మొత్తం అక్కడ నుండే తెస్తుండే అమ్మా. ఇంతకుముందు అంటే చాలా దూరం ఉంటుండే, అక్కడ వెళ్ళిందాక యూరియా ఏం దొరకకుండే. ఇప్పుడు మా దగ్గరనే సబ్ సెంటర్ పెట్టుకొని నేను రైతులకు అంటే దగ్గరుండి వాళ్ళకు ప్రతిదీ ఏది వచ్చినా ఇక్కడనే వస్తుంది. అంటే కిరాయా పోదు, ఏం లేదు, ఇక్కడనే ఎగ్జామ్ ఫిక్స్ రేట్ అంటే గవర్నమెంట్ ఏం రేట్ ఇచ్చిందో అది కూడా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. అలాగే రైతు వేదిక అంటే రైతుల పరంగా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడనే చేసుకుంటున్నారు. ఇంకా మార్కెట్ సెంటర్లో ఉంది, అది వేరే విలేజ్లలో కొంచెం దూరం ఉన్నాయి, కానీ సెంటర్గా ఉన్నది చాలా ఉపయోగంలో వస్తుంది. అంటే అది బడ్జెట్ ఇచ్చి కూడా మా విలేజర్స్కి చాలా హెల్ప్ చేయడం జరిగింది. ఇంకా మార్కెట్లో షెడ్స్ కూడా చాలా అంటే ఇంతకుముందు అందరూ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు బయట అంటే వానలో ఎండలో బయట ఉంటుండే, ఇప్పుడు 80 దుకాణాలు దాంట్లో పెట్టుకుంటున్నారమ్మ. అంటే వాళ్ళకు ఒక నీడ లెక్కనే, అంటే మన ట్రమ్లో వచ్చింది. ఇంకా ఒకటి వచ్చింది, వాళ్ళకి అది ఒక బిగ్ సపోర్ట్ కదండి. అవును, ఇంకా కూడా నాబార్డు వాళ్ళు మొన్న వచ్చారు, ఇంకా 2 కూడా ఇస్తా అని చెప్పారు. అలాంటి 2 అయిపోతే మొత్తం మార్కెట్ దాంట్లోనే, కూరగాయల మార్కెట్ దాంట్లోనే వస్తుంది. అంటే క్రెడిట్ గోస్ టు అంతా మన మాజీ ఎమ్మెల్యే షకీల్ గారిది. వారి సహాయంతో మనం చేయడం జరిగిందమ్మా. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు సర్పంచ్ గారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఈ ప్రభుత్వంతో మీకు ఎలాంటి సంబంధాలు ఉండబోతున్నాయి? ఇప్పుడమ్మా కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు కొత్త కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది, 6 గ్యారెంటీలని. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజాపాలన కార్యక్రమం నడుస్తుంది. దాంట్లో విలేజ్ అంటే మా విలేజ్ నుండి ప్రతి ఒక్కరు ఎవరు ఇల్లు లేదో అంటే పెన్షన్ లేదో అవన్నీ పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం వీళ్ళందరికీ అంటే ముందు కూడా చేస్తుందని నమ్మకం ఉంది. వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది. అంటే ప్రభుత్వం చేస్తుందని నాకు కూడా నమ్మకం ఉందమ్మా. స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని నిధులు తీసుకొచ్చారు మన విలేజ్కి? తీసుకొచ్చిన నిధుల్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు? మనకు ఇప్పుడు స్టేట్ నుండి మాత్రం ఒక 80 లక్షల దాకా, 1,80,00,000 దాకా వచ్చినాయమ్మా. ఎన్ఆర్జీఎస్ ద్వారా కూడా అంటే రైతు వేదికల వాళ్ళకి కూడా 10 లక్షల దాకా ఎన్ఆర్జీఎస్ఏ, ఇంకా కొన్ని 30 లక్షల దాకా ఎన్ఆర్జీఎస్ రోడ్స్ కూడా రావడం జరిగింది సెంట్రల్ ద్వారా.
ఇంకా అంటే సెంట్రల్ ద్వారా కూడా వచ్చినాయి మనకు, మరియు స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా నిధులు వచ్చినాయి గ్రామానికి. ఇంకా గ్రామ పంచాయతీకి సెంట్రల్ నుండి కూడా వస్తాయమ్మా, ఇంకా మొన్న కూడా వచ్చాయి, ఇంతకుముందు కూడా వచ్చాయి, మళ్ళీ మన రాష్ట్ర నిధులు కూడా రావడం జరిగింది. రాబోయే కాలంలో మళ్ళీ అవకాశం వస్తే సర్పంచ్గా వికార్ పాషా గారు బరిలో ఉంటారు? కంపల్సరీ ఉంటానమ్మా. ఎందుకంటే నేను ఈ చేసిన సేవలు ఒక పదవితో పాటు మంచిగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. కంపల్సరీ వచ్చే ఎలక్షన్లో కూడా నేను భారీలో ఉంటా. అది ప్రజల చేతిలో ఉంది. సేవ మాత్రం నేను అంటే ప్రజలు గెలిపించినా ఏదైనా జరిగినా నేను సేవ మాత్రం చేసుకుంటూనే పోతాను కంపల్సరీ. సేవా కార్యక్రమంలో భాగంగానే కొన్ని పనులమ్మ అంటే హనుమాన్ దీక్ష చేస్తారు కదా, గత 7 సంవత్సరాల నుండి నేను వాళ్ళకు అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటా వస్తున్నా. ఇది ఇంకా నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఇంకా అలాగే మా విలేజ్లో అంటే సఫాయి ఒక కార్మికుడు చనిపోతే అతనికి 4 పిల్లలు ఉండే, వాళ్ళ ఆడపిల్లలు ఉండే. నా తరపున వాళ్ళకు ఒక్కొక్క ఆడపిల్లకు 5,000 చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేయడం జరిగిందమ్మా. ఇంకా ఇంకోటి మన మండలమే కాదు, నా ఊరే కాదు, మా ఫ్రెండ్ సర్కిల్ తెలియజేసారు, అరే ఇట్లా పొత్తంగల్ గ్రామంలో అంటే అమ్మ నాన్న చనిపోయారు అంటే తెలియజేస్తే అక్కడ కూడా పిల్లలు ఉండే 3, వాళ్ళకు కూడా నేను 5,000 వాళ్ళకు కూడా ఫిక్స్ చేశాను. అలాగే నా ఇంకొక ఫ్రెండ్ కూడా వేరే రోజు చూసి అతను కూడా వచ్చి అతను కూడా హెల్ప్ చేశాడు. ఇంకా నేను మన కందకుర్తిలో కూడా కుర్మ సంఘానికి చెందిన వ్యక్తులు మందిరం కడితే అక్కడ కూడా నేను డబ్బులు ఇవ్వడం జరిగింది మందిర్కి. అలాగే రెంజల్లో కూడా మస్జిద్ వాళ్ళు వచ్చి కమిటీ వాళ్ళు అడిగారు, అన్న ఇట్లా మాకు కెమెరాలు కావాలంటే వాళ్ళకు కూడా కెమెరాలు కొనిచ్చాను. ఇది నేను సేవ అనేది ప్రతిదీ నేను చేస్తూనే పోతున్నా. ఇంకా మా విలేజ్లో 2 సంవత్సరాలు సప్తా అని చేస్తారు, అంటే 7 రోజులు వాళ్ళు రామాయణం మహాభారతం చెప్తారు. అంటే మా విలేజర్స్ వచ్చి అన్న మా దగ్గర కొంచెం డబ్బులు అయితే చిన్నగానే ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా నేను 2 times వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసిన, 2 సంవత్సరాలు అది కూడా చేపించిన. ఎందుకంటే విలేజ్కు కూడా మంచిదే, నాకు కూడా మంచిదే. అంటే ఈ 5 సంవత్సరాలు అనేటి చాలా బాగా జరిగినాయి. ఇంకా ముందు కూడా మా ప్రజల ఆశీర్వాదం వల్ల అది ఉంటుందని నమ్ముతున్నా. మా విలేజ్లో కూడా అంటే నేను వచ్చిన తర్వాతనే అంటే వాటర్ది చాలా ప్రాబ్లం ఉండే. అంటే ఫస్ట్ హాఫ్ నేను గెలవంగానే ఒక పూర్ కాలనీ ఉంటుంది NSF, అక్కడ వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలంటే చాలా వేరే కాలనీకి వెళ్ళి అక్కడ నీళ్ళు తీసుకువస్తుండే. వాళ్ళకి ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టాను, అక్కడ కూడా నీళ్ళు వచ్చినాయి. అలాగే గోసంగి గల్లీలో కూడా వాళ్ళకు కూడా నీళ్ళు టైట్ ఉండే, అక్కడ కూడా నీళ్ళు వేసాను, అక్కడ 2 ఇంచుల నీళ్ళు పడ్డాయి. ఆ కాలనీకి కాదు వాళ్ళ నీళ్ళు ఇంకొక కాలనీకి వెళ్తున్నాయి. నీళ్ళు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. ఇంకా దాంతోపాటు అంటే నేనున్న సర్పంచ్ ఉన్న కాలంలోనే మిషన్ భగీరథ కూడా వచ్చింది. ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్ళు వస్తున్నాయి. అంటే నీళ్ళ పరంగా కూడా ఏ ఇబ్బంది లేదు. అంటే నేను వచ్చిన తర్వాత కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయమ్మా. నేను ఒక పార్క్ ఉండాలనే ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది. ఆ పార్క్ని కూడా అంటే ఎలా అలీసాగర్ ఉండో మా విలేజ్లో కూడా నర్సరీ అంటే పార్క్ అనేది ఆ విధంగానే ఉన్నది. పిల్లలు సండే వచ్చి మంచిగా ఆడుకుంటారు. అంటే మన పార్క్తో పాటు పక్కగా శ్మశాన వాటికలో కూడా మంచి చెట్లు పెట్టడం జరిగింది. బీసీ శ్మశాన వాటిక ఉంటుంది, వాళ్ళకు కూడా చాలా మంచిగా పెట్టి. మా విలేజ్లో అంటే బలగం సినిమా వచ్చింది. అంటే ఒక విలేజ్ సాంప్రదాయం ఎలా ఉంటుందో గ్రామంలో అంటే ఎలా ఉండాలా, అన్నదమ్ములు కానీ అంటే వాళ్ళ చుట్టాలు కానీ ఎలా ఉంటాయి అంటే తెలంగాణలో మన దిల్ రాజు ఒక సినిమా తీయడం జరిగింది. ఒక చిన్న డైరెక్టర్ వేణు గారిని తీసుకొని బలగం అనే సినిమా. అంటే ఆ సినిమా అంటే ప్రతి ఒక్కరికి అర్థం కావాలా. అంటే ఇంతకుముందు అంటే ఇప్పుడు విలేజ్లెస్లో ఎలా మార్పులు వచ్చినాయి అంటే ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ వచ్చింది. మా విలేజ్లో ఒక 5 కాలనీలో ఆ సినిమా వారం మొత్తం అంటే నా సొంత ఖర్చులతో ప్రతి గల్లీలో నేను కూర్చొని వాళ్ళ మహిళలతో పాటు మా అంటే ఆ గల్లీ వాసులతో కూర్చొని ఆ సినిమా చూపెట్టడం జరిగింది. నాకు కూడా ఎంతో ఆనందం కలిగింది. మరియు నా విలేజర్స్తో కూడా చాలా అంటే దగ్గర సంబంధాలు ఉన్నాయి, వాళ్ళు కూడా దగ్గర ఉండి అంటే ఒక అన్నదమ్ములుగా. సర్పంచ్గా మీరు 5 సంవత్సరాలు కొనసాగారు. ఈ 5 సంవత్సరాలలో ఇంకా ఇది చేస్తే బాగుండునేమో, ఇది చేయలేకపోయాను అనే అలాంటి పనులు ఇంకా ఏమైనా మిగిలిపోయాయి? అవును, కొన్ని మిగిలిపోయి ఉన్నాయమ్మా. అవి కంపల్సరీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారి దగ్గర అంటే నా పదవి అయితే 1 month ఉంది. ఒకవేళ ప్రజలు నాకు ఇంకోసారి ఛాన్స్ మళ్ళీ అవకాశం ఇస్తే కంపల్సరీ ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి మా విలేజ్ పనులు కానీ అన్నీ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు గత 10 ఇంతకు ముందు కూడా చేశారు, ఇప్పుడు కూడా
ఆయన చేస్తారనే నమ్మకం కూడా ఉంది. డెవలప్ ఇంతకుముందు కూడా ఉన్నప్పుడు ఆయన కూడా చేశారు డెవలప్, ఇంకా ఈయన మాజీ ఎమ్మెల్యే గారు కూడా చేశారు. ఇప్పుడు ఈయన అంటే ఇప్పుడు ప్రజెంట్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన దగ్గర వెళ్ళి మనం ప్రజల కోసం కంపల్సరీ వెళ్ళబడుతుంది, వెళ్ళి పనులు మా విలేజ్కి డెవలప్ చేసుకోబడటం జరుగుతుందమ్మా. అంటే ఇంకా ఉన్నాయి మిగిలిపోయినాయి పనులు ఊర్లో ఉన్నాయి, ఇంకా మీరు డెవలప్ చేసేటి కొన్ని పనులు ఉన్నాయమ్మా. చివరి ప్రశ్న, వికార్ పాషా గారు బోధన్ నియోజకవర్గానికి కానీ మన ఊరి ప్రజలకు కానీ ఇచ్చే సందేశం ఏంటి? సందేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మన ఉన్న ఎమ్మెల్యే గారు ద్వారా మన అంటే నియోజకవర్గానికి కానీ మా గ్రామానికి కానీ అంటే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు డెవలప్ గురించి ఆలోచించాలి. రాజకీయాలు వస్తాయి, ఓటమిలు కానీ గెలుపు కానీ అది కామన్, ప్రతిదీ అదే నిజవర్గం కానీ విలేజ్ కానీ కంపల్సరీ డెవలప్ చేసుకోవాలి. చేసుకుంటాం కూడా, అవకాశం వస్తే అంటే ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళి కూడా పనులు చేసుకుంటాం గ్రామం పరంగా. థ్యాంక్ యూ అండి. ఇదండి ఈరోజు మన ఊరు మన సర్పంచ్ సాటాపూర్ సర్పంచ్ వికార్ పాషా గారితో మన ఊరు మన సర్పంచ్ ప్రోగ్రాం చూస్తూనే ఉండండి తెలంగాణ పల్స్. నేను మీ సులక్షణ.